వైసీపీ పార్టీలో కొంతమంది మేధావులు ఉన్నారండి, ఒకరిద్దరు. అమరావతిని విడిచిపెడితేనే వైసీపీకి బెటర్ అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారే కానీ అధినాయకుడు చెప్పడానికి ధైర్యం లేదు. వ్యక్తులైనా వ్యవస్థలైనా తప్పు చేయడం అనేది సహజం. అది మన వైసీపీలో అయితే అది సర్వసాధారణం అయిపోయింది. మొత్తానికి తప్పు చేయని వ్యక్తి ఉండడు, తప్పు జరిగిన వ్యవస్థ ఉండదు. తప్పు అని తెలిస్తే సరిదిద్దుకోకపోగా దాని జోలికి పోకూడదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేయాలి. ఒకసారి అమరావతి రాజధాని జోలికి వెళ్ళి చేతులు కాల్చుకుంది. వైసీపీ మరొకసారి దాని జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. అలా వెళ్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. మరి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం చేసింది అమరావతి రాజధాని అంశమే. అమరావతిని నిర్వీర్యం చేయడమే ఒక తప్పు. 3 రాజధానుల అంశాన్ని అందుకోవడం రెండో తప్పు. దానిని అమలు చేయకపోవడం ఇంకొక తప్పు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పోరాటానికి అడ్డంకులు సృష్టించడం చివరి తప్పు. వీటన్నిటిని గమనించిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించారు. అయినా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు కూడా అమరావతిపై ఏ చిన్న రకం వ్యతిరేక ప్రచారం వస్తున్నా దాన్ని హైలైట్ చేస్తుంది. అమరావతి మీద విషం చిమ్ముతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి అది తప్పిదమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరొకసారి ఇలాగైనా కొనసాగితే మరింత ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి నాయకుడికి తెలుసు, కార్యకర్త స్థాయి గలవాడికి కూడా తెలుసు 3 రాజధానుల విషయం ఫెయిల్యూర్ అని. అమరావతి వద్దనుకున్నారు సరే, కనీసం 3 రాజధానుల అన్న ముందుకు తీసుకెళ్ళగలిగారంటే అది లేదు. ఆ ప్రయత్నంలో విఫలం మీద విఫలమయ్యారు తప్ప సఫలం కాలేదు. రాష్ట్ర ప్రజలు కూడా హర్షించలేదు, ఒప్పుకోలేదు ఆ ప్రయత్నాన్ని. అటువంటప్పుడు దానిని ఒక విఫలయత్నంగా చూడాలి తప్ప అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేయడం అనేది ముమ్మాటికి తప్పిదమే. కూటమి అధికారంలోకి వచ్చింది, అమరావతి రాజధాని నిర్మాణ పనులను మొదలుపెట్టింది. అయితే వరద ప్రాంతాల్లో కట్టారని ఒకరు, మునిగిపోయే ప్రాంతాల్లో కడుతున్నారని ఇంకొకరు ఇలా లేనిపోని ప్రచారం చేస్తూనే ఉన్నారు. సాక్షి మీడియాతో పాటు వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ఈ ప్రచారం బాగా ఎక్కువ జరుగుతూ ఉంది. ఫలితంగా ఇప్పటి వరకు అమరావతిపై వైసీపీ కుట్రలు చేస్తూనే ఉంది. ఆ అనుమానాలు ప్రజల్లో మరింత బలపడతా ఉన్నాయి. అది అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. అయితే కూడా అమరావతికి కేంద్రం సైతం సానుకూలం వ్యక్తం చేస్తుంది. ఒకవైపు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దానికి చట్టబద్ధత కల్పించే పనుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తూ ఉంది. ఇటువంటి సమయంలో ప్రతికూల ప్రచారం అంటే ప్రజల్లో మైనస్గానే ఉంటుంది. అది వైసీపీ అభిప్రాయం కంటే కుట్ర అని ఎక్కువ మంది డిసైడ్ అవుతారు. ఇప్పటికే అమరావతి విషయంలో వైసీపీకి భారీగా డ్యామేజ్ జరిగిపోయింది. ఎంత డ్యామేజ్ అంటే సరిదిద్దుకోలేని డ్యామేజ్ జరిగిపోయింది. కేవలం అమరావతి అంటే చంద్రబాబుకే క్రెడిట్ వస్తుందన్న నెపంతోనే అమరావతిని నిర్వీర్యం చేశారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి తప్ప అనవసరంగా అమరావతిని గెలుగుతో తన మీదకు తెచ్చుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోకుంటే ఆ మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. ఇక్కడ నుంచి అమరావతి అనే అంశాన్ని విడిచిపెట్టి వైసీపీ అనుకూల విశ్లేషకులు సైతం దాన్ని మీడియా సమావేశాల్లో నోరెత్తకపోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞతగా దీన్ని విడిచిపెడదాం అని ఆ యొక్క విశ్లేషకులు అన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తే ఇనే రకంగా లేదు. మరి ఎవరు సలహాలు తీసుకుంటారో, ఎవరు సలహాలు ఇస్తారో, ఎవరు స్క్రిప్ట్ రాయిస్తారో వాళ్ళల్లో మార్పు వస్తే కానీ వైఎస్ఆర్సీపీలో మార్పు వచ్చేటట్లేదండి. ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.